మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాను. సేవకులకు కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క దయ నిరంతరము మనందరికీ తోడేండి నడిపించునుగాక. ఆమెన్. ప్రియులరా, జన్మ పాపాన్ని గురించినటువంటి ఈ చర్చకు ఈ విధంగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఆయన పనిలో ఒక సాధనంగా ఈరోజు నేను ఇక్కడ నిలువబడ్డాను. సత్యమేదో అసత్యమేదో గుర్తించవలసిన బాధ్యత ప్రజల మీద ఉంది అని మరొకసారి మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఇక్కడ గెలిపోవటం లేవని ముందుగానే ప్రకటించడం జరిగింది. వెరీ గుడ్. నేను హైందవ కుటుంబంలో నుండి రక్షణలోనికి వచ్చి ఈరోజు క్రైస్తవ్యంలో క్రైస్తవుడిగా కొనసాగుతున్నాను. ఈ సంగతి మీలో చాలామందికి తెలుసు. అయితే ప్రియులరా, జన్మ పాపం ఉంది అంటే నా చిన్నప్పటి నుంచి నేను వెళ్ళే సంఘంలో ఈ బోధ నేను వింటూ ఉండేవాడిని. జన్మ పాపం ఉంది అనే బోధ. కానీ ఏనాడు కూడా హైందవ సోదరులు, నా స్నేహితులు, నా బంధువులు అయిన హైందవ సోదరులు పుట్టుకతోనే మనం పాపులు వింటరా, అదేంటిది, అదెలా సాధ్యం అని నన్ను ఎదురు ప్రశ్నించేవారు. వాళ్ళకి నాకు సమాధానం చెప్పడానికి నాకు అవకాశం లేకుండా పోయింది చిన్నప్పుడు. ఎందుకంటే నేను చెప్పే రెఫరెన్సెస్ నేను ఏవైతే ఇప్పుడు అపార్థం చేసుకున్నారో, నేను అపార్థం చేసుకున్నానని భావిస్తున్నానో వాటిని నేను వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు నన్ను ఎదురు ప్రశ్నలు వేసేవారు. ఆ ప్రశ్నలు ఎలా ఉంటాయో నేటికి చాలామంది వేస్తున్నారు. అన్యజనులకు మనం అవకాశం ఇస్తున్నాం అనేది నా భావన. ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తాను. ఒక అన్యజనుడు, ఒక స్వామీజీ ఏం మాట్లాడుతున్నాడో జన్మ పాపాన్ని గురించి. అతని ఉద్దేశం, అతని భావన ఎలా ఉందో ఒకసారి మీరు చూడగలిగితే, చిన్నప్పుడు ఇవే మాటలు నేను నా స్నేహితుల దగ్గర విన్నాను, చిన్నప్పుడు ఇవే మాటలు నేను నా బంధువుల నుంచి విన్నాను. కాబట్టి నా పరిశోధనలో ఎవరో ఏదో గుడ్డిగా చెప్పారని నేను నమ్మలేదు. నా పరిశోధనలో నేను బైబిల్ని చదివిన విధానంలో జన్మ పాపం లేదు అనే ఒక నిశ్చిత అభిప్రాయానికి రావడానికి గల కారణం ఏంటనేది ఈరోజు మీకు నేను వివరిస్తాను. అది మీరు తెలుసుకుంటారు ఖచ్చితంగా. ఎందుకంటే సాయంత్రం వరకు మనకి విస్తృతంగా సమయం ఉంది. ఈ అరగంటలోనే మనకు సమయం అయిపోవట్లేదు. రైట్. ఇప్పుడు ఒకసారి ఆ వీడియో చూడండి. మీరు ఫాస్ట్గా ఉండాలి నాన్న. చూడండి, పరిపూర్ణానంద స్వామి అని ఆయన ఈ జన్మ పాపం గురించి ఏం మాట్లాడో ఒకసారి వినండి. పుట్టడమే గొప్ప వరం నీకు అని చెప్పింది హిందూ ధర్మం. కానీ ఒక మతం అంటుంది నువ్వు మనిషిగా పుట్టావంటే నువ్వు పాపివి అంటుంది. నేను ఒక ప్రశ్న వేస్తాను. అసలు ఆ దేవుడికైనా బుద్ధి ఉండాలి, ఆ మతానికైనా సిగ్గుండాలి. నేను అడిగాను, నన్ను పుట్టించమని ఈ భూమి మీద ఎందుకు ఆ దేవుడు నన్ను పుట్టించాడు? తీరా నేను పుట్టిన తర్వాత, ఆయన పుట్టిన తర్వాత నన్ను ఆ మతం వచ్చి నువ్వు పాపివి, నువ్వు పుట్టావు పాపివి అంటుంది. ఎవడడిగాడు నన్ను పుట్టించమని? నేను ప్రశ్నిస్తున్నా. చూసారండి, ఇలాంటి హైందవ సోదరులు కానివ్వండి, ఇలాంటి నాస్తిక సోదరులు కానివ్వండి సమాజంలో చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే, నేను అడిగానా నన్ను పుట్టించమని? పాపంతో నన్ను పుట్టించడం ఎందుకు? నాలో ఆ పాప స్వభావాన్ని పెట్టడం ఎందుకు? నేను జన్మతోనే పాపిగా పుట్టడం ఎందుకు? ఆ జన్మ పాపం నాలో ఉంది కాబట్టి, ఆ పాప స్వభావం నాలో ఉంది కాబట్టి నేను పాపం చేయటం ఎందుకు? నేను పాపం చేసిన తర్వాత నన్ను నరకానికి పంపించడం ఎందుకు? ఈ ప్రశ్నలు అన్యజనుల్లో నుంచి మనకు వస్తున్నాయి. అప్పుడు మనం చెప్పే సమాధానాలు ఏ విధంగా ఉంటాయి అనేది, వాళ్ళను ఒప్పించడం మనకి సాధ్యమా అనేది ఎంతవరకు సమంజసంగా ఉందో, ఎంతవరకు ఆమోదయోగ్యంగా ఉందో అది నమ్మే వాళ్ళకి తెలియాలి. అయితే ప్రియులరా, ఇక్కడ ఒక విషయాన్ని నేను అడుగుతున్నాను, జాగ్రత్తగా వినండి. జన్మ పాపం ఉంది అని నేను ఎందుకు నమ్మట్లేదంటే, పుట్టుకతోనే మనిషి పాప స్వభావంతో పుడుతుంటే గనుక, పుట్టుకతోనే మనిషికి పాప స్వభావం వస్తే గనుక, ఎవరి నుంచి వచ్చిందని మన వాళ్ళందరూ చెప్తున్నారు? మీరు చెప్పండి నాకు. ఎవరి నుంచి వచ్చిందని చెప్తున్నారు? మొదటి పాప స్వభావం ఆదాము నుండి వచ్చిందని అందరూ చెప్తున్నారు. రైట్. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే, ఆదాం మనందరికీ తండ్రా? ఎస్, ఆదాం మనందరికీ తండ్రే. ఎందుకంటే అపోస్తుల కార్యాల్లో ఒకరి నుండి ప్రతి జాతి మనుష్యులను దేవుడు సృష్టించిననే మాట వ్రాయబడింది. కాబట్టి మనం అందరం ఆదాములో నుండి వచ్చాం కాబట్టి ఆదాం మనందరికీ తండ్రి. ఇంత చిన్న లాజిక్ మీరు ఎలా మిస్ అయ్యారు అని కూడా అనొచ్చు. రైట్. అయితే నేను ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఆదాము మనకి మూలం కాదు. ఎందుకో చెప్పమంటారా? ఆదాముకు తండ్రి ఒకడు ఉన్నాడు. లూకాసు వార్త 3వ అధ్యాయం 38వ వచనం మీరు చదవగలిగితే, ఆదాము దేవునికి కుమారుడు. వస్తే గిస్తే నాకు నా తండ్రి స్వభావం రావాలి, కానీ ఆదాము ఎవడండి మధ్యలో? వస్తే ఇప్పుడు ఆదాము స్వభావం అందరికీ ట్రాన్స్ఫర్ అయిపోతుంది అంటున్నారు. సరే, అసలు ఆదాముకి ఆ స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది? తండ్రిలో నుంచి వచ్చింది. ఏ స్వభావం అయితే ఉందో పుట్టుకలో, ఆ పుట్టుకలో ఉన్న స్వభావం తండ్రి నుంచి వచ్చింది. ఎందుకంటే ఆయన తండ్రి పోలికలో, తండ్రి స్వరూపంలో మొదట చేయబడినవాడు. అది రాదు కానీ అక్కడ మూలమైన తండ్రి స్వభావం పుట్టుకలో రాదు, కానీ మధ్యలో వచ్చినాడు స్వభావం వస్తుందంటే ఎలా ఒప్పుకుంటానండి నేను? ఆ ప్రశ్నకు మీరు సమాధానం ఇవ్వాలి, మీరే వింటున్న వాళ్ళు. రైట్. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే, ఎవడో వస్తాడు మన దగ్గరికి వచ్చి, పెరుగులో నుంచి వెన్నొచ్చింది,
వెన్నలో నుంచి నెయ్యి వచ్చింది, ఈ వెన్నలోను నెయ్యిలోనూ కూడా పెరుగు స్వభావం ఉంది అన్నాడు అనుకోండి, నేను అంటాను మరి పాలన ఏం చేద్దాంరా అంటాను. అసలు పెరుగు ఎక్కడి నుంచి వచ్చిందిరా? పాలలో నుండి వచ్చింది. సో వస్తేగిస్తే పాలు స్వభావం రావాలి, కానీ నువ్వు మధ్యలో తీసుకొచ్చిన ఆదాము అనే పెరుగుని తీసుకొచ్చి ఆదాములో నుంచే స్వభావం ట్రాన్స్ఫర్ అయిపోతుంది అంటే, అసలు ఆదాము కంటే కోట్ల రెట్లు గొప్పవాడు సర్వోన్నతుడు, సర్వసృష్టికర్త. ఆయనలో నుండి వచ్చినవాడు ఆదాము, ఆయన క్రియేట్ చేసినవాడు ఆదాము, ఆయన ఆత్మలో భాగం ఆదాము. అలాంటి సర్వోన్నతుడైన దేవుని స్వభావం పుట్టుకలో మనకి రాకుండా మధ్యలో వచ్చిన ఆదాము స్వభావం మాత్రం ట్రాన్స్ఫర్ అవుతుంది, ఆ తండ్రి స్వభావం మాత్రం ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు అని అంటే దాన్ని ఎలా ఒప్పుకోవాలి చెప్పండి? మనం ఆయన పోలికలో ఆయన స్వరూపంలో సృజించబడిన వారము కాదా? సో ఆదామును మధ్యలో పెట్టుకుంటే ఆయన ఏమైపోవాలి? ఇది మీరు ఆలోచించాలి. అందుకే నేను జన్మపాపం లేదు అనే ఒక నిశ్చిత అభిప్రాయానికి రావడం జరిగింది. ఇక మరొక విషయం ఏంటంటే, నేను పుట్టిన తర్వాత నాకు ఊహ తెలిసేంత వరకు నేను పుట్టాను, ఇక్కడ ఒక లోకం ఉందన్న సంగతి నాకు తెలీదు. ఇక్కడ ఒక లోకం ఉందన్న సంగతి నాకు తెలియదు. యాక్చువల్గా నేను పుట్టాక తెలిసింది నాకు ఇక్కడ లోకం ఉందని. ఏమండి, పుట్టకముందు నాకు ఇక్కడ లోకం ఉందన్న సంగతి తెలుసా? తెలీదు. రైట్. ఇప్పుడు పుట్టిన తర్వాత నాలో ఆదాము గారి పాప స్వభావం, అంటే దేవుని యొక్క స్వభావం ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఆదాము గారి పాప స్వభావం ట్రాన్స్ఫర్ అవుతుంటే ఇక్కడ మీకు ఒక ప్రశ్న రావచ్చు, అదే ఆయనకి శరీరం లేదండి, తండ్రి ఆత్మగా ఉన్నాడు, ఈయనకి శరీరం ఉందనొచ్చు. అసలు శరీరాన్ని లీడ్ చేసేదే ఆత్మ, ఆత్మయే జీవింపజేయుచున్నది. అలా అనుకుంటే ఆత్మకు ఆ స్వభావాలు ఉండవు అంటే మరి సాతాను ఆత్మే, వాళ్ళలోనే పుట్టింది పాపం. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇక్కడ ఒకవేళ నేను పాపంతో పుడుతుంటే నన్ను నిర్మించిన నా తండ్రి, నన్ను సృష్టించిన నా తండ్రి, నాకు అవయవ నిర్మాణం చేసిన నా తండ్రి, నేను అడగకుండానే నన్ను భూమి మీద పుట్టించిన నా తండ్రి, 9 నెలల పాటు నన్ను చెక్కిన నా తండ్రి, 9 నెలల పాటు నన్ను అద్భుతమైన శిల్పంలా మలిచిన నా తండ్రి, ఆ తండ్రి నన్ను ఈ లోకానికి పంపించేటప్పుడు అరికాలు మొదలుకు నడినెత్తి వరకు ప్రతి దానిని చక్కగా నిర్మించిన ఆ దేవుడు పాప స్వభావం మాత్రం ఆదాము దగ్గర ప్రారంభమైంది నాన్న, అది అలాగే వదిలేశాను అని అంటే గనుక ఆయన ఒక రైట్ కోల్పోతాడు. దానికి మీకు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తాను. ఇలా ఎవరా నాన్న అది? దానికి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తాను. నేను జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్గా చూడండి. నా దగ్గర ఒక బొమ్మ ఉందండి. ఇది ఎవడో ఒకటి తయారు చేసిందే కదా, దీని అంతటి ఇది వచ్చిందా? చెప్పండి, ఇది ఎవడో ఒకటి తయారు చేశాడా, దీని అంతటి ఇది వచ్చిందా? తయారు చేశాడు. రైట్. తయారు చేసినప్పుడే దీనికి సంబంధించినవన్నీ ఇందులో ఇంక్లూడెడ్. రైట్, ఇందులో ఇంక్లూడ్ అయిపోయి ఉన్నాయి. తయారు చేసినప్పుడే దీనికి సంబంధించినవన్నీ ఇందులో ఉన్నాయి. ఇది కూడా ఒక అతను తయారు చేసిందే. దీన్ని తయారు చేసినప్పుడే దీనికి సంబంధించినవన్నీ ఇందులో ఉన్నాయి, కొత్తగా ఏమీ రావు. ఇంకా పుట్టినప్పుడు అన్నప్పుడు, తయారు చేసినప్పుడు, ఇది నిర్మించబడినప్పుడు దీనికి అన్నీ వచ్చేసాయి. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఇది కీ ఇచ్చా, ఇక్కడ వదిలేసా, ఇక్కడ వదిలేసి ఇక్కడ ఒక బార్డర్ పెట్టా. నేను అంటున్నాను, నువ్వు ఈ బార్డర్ కానీ దాటావంటే చంపేస్తానంటున్నాను, నరకం వేసేస్తానంటున్నాను. ఇప్పుడు బార్డర్ దాటకుండా ఉండటానికి అవకాశం ఉందా ఈ కారు అంటే? కీ ఉంది అందులో. ఏం చేయమంటావు ఇప్పుడు? దీనికి కీ ఉందండి, ముందే పుట్టుకలోనే కీ ఉంది. సరే పెట్టాం, అదేమో వెళ్తుంది, నేనేమో నరకోలు వేస్తాను అంటున్నాను. ఎలా సాధ్యం అండి ఇది? దాన్ని నరకోలు వేయటం న్యాయమా? దాన్ని నరకోలు వేయటం న్యాయమా? పుట్టుకలోనే నువ్వు ఆ స్వభావం తీసేసి ఆదాముకి ఇచ్చిన స్వతంత్రాన్ని దానికి కూడా ఈ కారుకి ఇచ్చినట్టు ఇచ్చి ఉంటే ఇది తోసుకుంటే వెళ్తుంది, తోసుకోపోతే వెళ్ళదు. దీనికి ఏమి లేదు, కీ లేదు. సో కీ లేని ఈ కారు ఇక్కడ పెట్టి నువ్వు బార్డర్ దాటొద్దు అన్నావు అనుకో, హ్యాపీ, దాటితే వేసే నరకోలో, ఇది దాటితే వేసే నరకోలో, ఎందుకంటే దీనికి కీ లేదు. ఇది దాటకపోతే వెయ్యొద్దు. ఆదాము ఇలాంటి వాడే అనుకుంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు అంటారు ఆదాము ఇలాంటి వాడే, కానీ మనం అలాంటి వాళ్ళం అంటారు. అనవసరం కింద పడేసిందండి, మనం ఇలాంటి వాళ్ళం అంటారు. రైటా? నేనంటాను ఆదాము ఇలాంటి వాడే, మనము ఇలాంటి వాళ్ళే. చూసారా, ఇది ఆగదు, ఇంకా దీనికి కీ ఉంది, ఇది ఆగదు, ఇంకా అలాగ వెళ్తానే ఉంటుంది, బార్డర్ దాటుతానే ఉంటుంది. ఇంత చిన్న లాజిక్ మనం ఎలా మిస్ అవుతామండి? పక్కన పెట్టుకున్నానా? కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఆదాముకు మనకు ఎవరికి పాప స్వభావం లేదు. మనం ఆదాము ఎలా పుట్టాడో మనం అలాగే పుడుతున్నాము అనేది నా యొక్క నిశ్చిత అభిప్రాయం. రైట్. ఇప్పుడు విషయం ఏంటంటే, ఈ జన్మ పాపం ఉంది అని చెప్పేటప్పుడు కిరణ్ పాల్ గారు ఒక పాయింట్ చెప్పారు. అది నేను చాలా ఆలోచించాను దాని మీద. ఆ పాయింట్ కూడా మీరు వినొచ్చు స్క్రీన్ మీద. ఆల్రెడీ ఆయన యూట్యూబ్లో పెట్టిన వీడియో అది కూడా మీరు ఒకసారి స్క్రీన్ మీద వినొచ్చు. కిరణ్ పాల్ గారు చెప్పిన పాయింట్ ఏంటంటే, నేను అక్కడ ఎందుకు ఆలోచించానంటే నా నిశ్చిత అభిప్రాయంలో అది కూడా చెప్తున్నాను, ఒకసారి వినండి. కిరణ్ పాల్ గారు పాయింట్ అదే, పాము కోయిల అంటూ ఒక అంశం మాట్లాడారు. అన్న మీకు గుర్తుండే ఉంటుంది.
పాముగా పుట్టింది గనుక అది కాటేస్తుంది అన్నారు. జీవి కాటేసినందుకు పాము అవ్వలేదు, పామై పుట్టింది కనుక కాటేస్తుంది. దీన్ని మనం గుర్తుపట్టాలి. ఏమండి, ఒక పక్షి కుహు కుహు అని కూస్తున్నందుకు కోయిల అవ్వలేదు, కోయిలగా పుట్టింది కనుక కూస్తుంది కోయిలగా. అది ఎలాగ పుట్టిందో ఆ పనే చేస్తుంది. ఈరోజు మనం పాప స్వభావంతోనే పుడుతున్నాము కనుక మన రక్తము, మన అవయవాలలోని పాప స్వభావము క్రియారూపం దాలుస్తుంది. అందుకే పాపం చేస్తున్నాం. ఇప్పుడు నా ఆలోచన ఏంటంటే, ఆయన అలా చెప్పిన తర్వాత నేను దీన్ని ఎందుకు అంగీకరించలేకపోయానంటే, పాముగా పుట్టింది కనుక కాటేయట్లేదు, కాటేస్తుంది కనుక పాము కాలేదు, పాముగా పుట్టింది కనుక కాటేస్తుంది, కుహు కుహు అంటుంది కనుక కోయిలు కాలేదు, కోయిలుగా పుట్టింది కనుక కుహు కుహు అంటుంది అనేది ఆయన అభిప్రాయం. నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు నేను పాముగా పుట్టించింది దేవుడు కదా, కూరలు పెట్టింది దేవుడు, కాటు వేసే స్వభావాన్ని ఇచ్చింది దేవుడు, విషాన్ని దానిలో పెట్టింది దేవుడు, కోయిలకు కూసే స్వభావం ఇచ్చింది దేవుడు, కోయిలను అలా డిజైన్ చేసింది దేవుడు, కుహు కుహు అనమని నిర్మించింది దేవుడు. అంటే పుట్టింది కనుకనే కోస్తుంది, పుట్టింది కనుకనే కాటేస్తుంది. అసలు ఆ స్వభావాలు ఎక్కడి నుంచి వచ్చాయి? అది మధ్యలో తెచ్చుకోలేదు, దేవుడు అలా ఇచ్చాడు. ఒకళ్ళు ఇదే జన్మ పాపానికి లింక్ చేస్తే, నేను పాపిగా పుట్టాను కనుక పాపం చేస్తున్నానని అర్థం వస్తుందా లేదా? వస్తుంది. మరప్పుడు తప్పు ఎవరిది? పుట్టించిన వాడిది తప్ప నాది కాదు కదా. పుట్టించిన వాడిదే తప్పు. నన్ను పాపిగా ఎందుకు పుట్టించావు ఒక అన్యుడు అడిగినట్టే నేను అడగాల్సి వస్తుంది. కాబట్టి ఈ విధమైన విధానం, అంటే జన్మపాపం ఉంది అని నేను ఎందుకు నమ్మట్లేదు చెప్తున్నాను. నేను ఆయన ఏం ప్రశ్నించట్లేదు సుమా, తర్వాత ఉంటే మా ఇద్దరికి ప్రశ్నలు. కేవలం నా నిశ్చిత అభిప్రాయం మాత్రమే ఇది. తర్వాత ఆయన చెప్తారు ఆయన నిశ్చిత అభిప్రాయం, మనం విందాం, నేను కూడా రాసుకుంటాను. రైట్. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, జన్మపాపం దేవుడే మనల్ని జన్మతో పాపులుగా పుట్టిస్తుంటే, అంటే ఆ స్వభావం వచ్చేస్తుంటే మనకు ఆటోమేటిక్గా ఆ స్వభావం ఆయన తీయకుండా పంపించేస్తుంటే, ఆదాముకు మాత్రం లేకుండా మనకు మాత్రం ఇచ్చి పంపించేస్తుంటే దేవుడు నేరస్తుడు అవుతాడు. ఆయన మనల్ని బార్డర్ దాటొద్దనే రైట్ కోల్పోతాడు. నువ్వు బార్డర్ దాటావా నరకోలు వేసేస్తానే రైట్ కోల్పోతాడు దేవుడు, ఆ రైట్ కోల్పోతాడు అనేది నా అభిప్రాయం. నెక్స్ట్ పాయింట్, ఇప్పటి వరకు క్రైస్తవ సమాజం ఎక్కడ దారి తప్పిందో ఒక అద్భుతమైన పాయింట్ చెప్పి నా మాటలు ముగిస్తాను. విషయం ఏంటంటే, చాలామంది ఏమంటున్నారంటే, అరే బాబు చిన్నపిల్లలు ఎందుకు చచ్చిపోతున్నారు చెప్పండి రా, జన్మపాపం లేకపోతే. స్కాలర్లు అని చెప్పుకున్నోళ్ళు, సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టుకున్నోళ్ళు, మాకంటే గొప్పోళ్ళు ఎవరు లేరని చెప్పుకునేటోళ్ళు కూడా ఈ విధానంలో మాట్లాడుతున్నారు. వాళ్ళని చూస్తుంటే జాలేస్తుంది. మళ్ళీ అంటారు కదా థియాలజీ నేర్చుకోండి అంటారు. ఏమంటే ఇలాంటి వాళ్ళని చూస్తుంటే కొంచెం జాలి అనిపిస్తుందండి. ఏంటి బుద్ధిహీనత ఇంత పరాకాష్ఠకు చేరిపోయింది? చిన్నపిల్లలు ఎందుకు చచ్చిపోతున్నారు చెప్పండి పాపం లేకపోతే అని అడుగుతున్నారు. అసలు వీళ్ళకి భౌతిక మరణానికి అభౌతిక మరణానికి తేడా తెలియలేదనేది నా అభిప్రాయం. ఇప్పటి వరకు క్రైస్తవ సమాజం ఈ విషయంలో వెనకబడిపోయింది. నేను స్పీడ్గా చెప్తాను, జాగ్రత్తగా వినాలి. రోమపత్రిక 5:12 చాలామందికి అర్థం కాని అతి క్లిష్టమైన సందర్భం. మీకు ఒక విషయం చెప్తాను వినండి, జోక్ కాదు. పౌలు గారు రాసిన పత్రికలు మనకంటే గొప్పవాడికి అర్థం కాలేదు. అతడు ఎవరో తెలుసా? పేతురు గారు 2వ పత్రిక రాస్తూ అంటాడు, పౌలు గారు రాసిన సంగతులు అర్థం చేసుకోవడం నాకే కష్టమైపోతుంది బాబోయ్ అంటాడు. పేతురు గారి కాలి గోటికి మనం సరిపోం. నేనైతే సరిపోను. ఆయన కాలి గోటికి అంటుకున్న దుమ్ముకు కూడా నేను సరిపోను. అంత గొప్పవాడే పేతురు గారు పౌలు గారి పత్రికలు అర్థం చేసుకోవటంలో విఫలమైపోయాడు. తర్వాత పౌలు వివరించినప్పుడు పేతురు గారికి అర్థమయ్యాయి. అది పేతురే ఒప్పుకుంటాడు, నాకంటే జ్ఞానవంతుడు అంటాడు. సో రోమపత్రిక 5:12 అంత ఈజీగా అర్థమైపోయేది కాదు. ఇక్కడ మరణం అని ఉంది కాబట్టి ఈ వచనాన్ని ఆధారం చేసుకుని జన్మపాపం ఉందనే వాదన బలపరుచుకున్నారు చాలామంది. కానీ వాస్తవానికి వచనాన్ని అపార్థం చేసుకున్నారు. పాపం వలన భౌతిక అభౌతిక మరణాలు 2 వచ్చాయని నమ్మటం ప్రారంభించారు. బాగా వినండి బ్రదర్, మీరు నాకు తర్వాత ఈ విషయం మీద కౌంటర్లు ఇద్దరు కానీ రాసుకోండి తొందరగా. ఎందుకంటే వాస్తవానికి ఆత్మదేహాన్ని విడిచిపెట్టాలి అనేది దేవుడు ఏర్పరిచిన నియమం కాదు. అది మధ్యలో వచ్చేసింది. పాపం చేసినందువల్ల మనం మరణిస్తున్నామని అబద్ధాన్ని నమ్ముతున్నారు. సత్యం ఎరిగిన వారమని చెప్పుకునే వాళ్ళు కూడా కొందరు ఈ అబద్ధాన్ని నమ్మటం నేను చూశాను. రైట్. ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూస్తే, అది దేవుడిని ఏర్పరిచిన నియమం అని గ్రహించకపోతేనే పసిపిల్లలు ఎందుకు చచ్చిపోతున్నారో అర్థం కాదు. ఇప్పుడు వివరిస్తాను, జాగ్రత్తగా చూడండి. రోమపత్రిక 6:23 ఆ 6:23లో ఏమనుందంటే, పాపం వల్ల వచ్చిన జీతమే మరణము అంది. ఇది ఏ మరణము? భౌతిక మరణమా అభౌతిక మరణమా? అభౌతిక మరణం. పాపం వల్ల వచ్చిన జీతం అభౌతిక మరణం. ఈ అభౌతిక మరణం అంటే ఏంటంటే, మన్నుగా మారటం అనే నియమం ఉంది. అది ఆది నుండి ఏర్పరచబడిన భౌతిక మరణానికి సంబంధించినటువంటి నియమం. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోవాలి.
అయితే దేవునితో సహవాసాన్ని కోల్పోయి నిత్య జీవితంలోనికి మనిషి అడుగు పెట్టలేకపోతున్నాడు. ఏ పరలోకం నుండి అయితే వచ్చాడో ఆ పరలోకానికి తిరిగి వెళ్ళలేని స్థితిలో, దేవుని యొద్దకు వెళ్ళలేని పరిస్థితిలో, నరకాగ్ని గుండానికి లేదా పాతాళానికి జారిపోతూ దేవునికి దూరం అయిపోతున్నాడు. దీన్నే భౌతిక మరణం కాదు, అభౌతిక మరణము అన్నాడు దేవుడు. రెండవ మరణము. రైట్. ఈ శాశ్వత కాల ఎడబాటు అన్నాడు. పండు తినకముందు దేవునితో సహవాసం కలిగి ఉన్న ఆదాము అవ్వలు పండు తిన్న తర్వాత దేవునికి దూరం అయ్యారు, నిత్య జీవితాన్ని కోల్పోయారు. కానీ మొదటి మరణం శరీరాన్ని చేసినప్పుడే నిర్ణయింపబడింది. అది ప్రమాదకరమైనది కాదు, అది దేవుని ఎదుగు చేరుకోవడానికి ఒక మార్గం అంతే. ఈ విషయాలు అర్థం కాక చాలామంది ఆదాము చేసిన పాపం వల్లనే లోకంలోనికి మరణం వచ్చిందంటూ మొదటి మరణానికి ఆపాదించేశారు. అందుకే ప్రకృతి శపింపబడింది అంటారు. అందుకే జంతువులు, పక్షులు, చెట్లు, జీవరాశులు అన్నీ మరణిస్తున్నాయి అంటారు. అంతేకాకుండా లోకం అంటే మనుషులు మాత్రమే అనేవారు కూడా లేకపోలేదు. లోకంలోనికి మరణం వచ్చిందంటే కేవలం మనుషులు మాత్రమే అనుకుంటే మరి జీవరాశులు ఎందుకు చచ్చిపోతున్నాయి చెప్పాలి వీళ్ళు. ఆదాము వల్ల వచ్చిన భౌతిక మరణం వల్లే జంతువులు, చెట్లు, పక్షులు మరణిస్తాయంటే గనుక యేసుక్రీస్తు వల్ల జీవం వచ్చేసిందని ఆ తర్వాత వచనంలోనే చదువుతారు. మరి జంతువులు, పక్షులు, చెట్లు మనం ఎందుకు చచ్చిపోకుండా ఉండట్లేదో చెప్పలేరు. ఎందుకు మనం చచ్చిపోవట్లేదు? మనకి యేసును నమ్మిన మొదటి మరణం ఎందుకు ఆగలేదు? ఆదాము వల్ల మొదటి మరణం వస్తే యేసును నమ్మిన మొదటి మరణం ఎందుకు ఆగలేదు అంటే సమాధానం ఉండదు. కాబట్టి భౌతిక మరణం ముందే నియమింపబడింది. దానికి నేను రెఫరెన్సెస్ ఇస్తున్నాను, రాసేసుకోండి తొందరగా. కీర్తనల గ్రంథం 90:3 నీవు మనుషుల్ని మంటికి మార్చిచున్నావు, నరులారా తిరిగి రండని సెలవిచ్చుచున్నావు. యోబు గ్రంథం 14:5 వారి ఆయుష్కాలము పరిమితి కలది, మించజాలని వయఃపరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. పాపాన్ని బట్టి కాలేదది, దేవుడు ముందే నియమించేశాడు. ఎవడెప్పుడు చావాలో ఆయన నిర్ణయం. అయినా మీకు పాయింట్ చెప్తా. ఆదాం పాపం వల్ల మనకు మరణం వచ్చిందట. ఆదాం పాపం వల్ల మరణం వస్తే పరిమాణం అందరికీ సమానంగా ఉండాలి కదా. అందరూ 20 ఏళ్ళే బతకాలి, లేదా అందరూ ఆదాములకు 900 ఇయర్స్ దాటి బతకాలి, 900 ఇయర్స్ దాటి బతకాలి, లేదా 10 ఏళ్లే బతకాలి, 5 ఏళ్లే బతకాలి. ఒకడికి కొంత మరొకడు కొంత. ఈ పరిమాణం ఎందుకు నియమింపబడింది? అది భౌతిక మరణం వల్ల వచ్చింది. ఆ భౌతిక మరణం అనేది పాపం వల్ల రాలేదు, అది దేవుడు ముందే నియమించాడు. చూడండి, ఇప్పుడు వారి ఆయుష్కాలము పరిమితి కలది, మించజాలని వయఃపరిమాణము నీవు వారికి నియమించిన వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. ప్రసంగి 12:7 మన్నైనది వెనుకటి వలే అంటే మన్నులో నుంచి తీశాడు, అది వెనుకటి వలే మరలా భూమికి చేరాలి. ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు పాలు. ఇది దేవుని నియమం. ఎప్పటితో తెలుసా? జగత్తుకు పునాది వేయబడక ముందటది. ఎఫెసీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. జగత్తుకు పునాది వేయబడక మునుపే క్రీస్తు ద్వారా దేవునికి కుమారులుగా స్వీకరింపబడాలనే నిర్ణయం జరిగిందంటే మనం పరలోకానికి వెళ్ళాలి అనే నిర్ణయం ఎప్పుడు జరిగింది? జగత్తుకు పునాది వేయబడక మునుపు. అందుకే భూమి మీదకి శరీరాలను ఇచ్చి పంపించాడు. రైట్. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:27 మనుష్యులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను అన్నాడు. నియమింపబడెను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:44 ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ఇది ఆదిలోనే దేవుడు చేసిన నియమం. ఆదిలోనే ఉంది. మనకి 2 శరీరాలు ఆదిలోనే ఉన్నాయి. ఇక సమూయేలు మొదటి గ్రంథం 2:6 జనులను సజీవులను గాను మృతులను గాను చేయువాడు. అంటే మొదటి మరణానికి దేవుడు కారణం, రెండో మరణానికి ఎవరు కారణం? అపవాది కారణం, సాతాను కారణం. అందుకే ఒకసారి జన్మిస్తే 2 సార్లు మరణించాలి, 2 సార్లు జన్మిస్తే ఒక్కసారి మరణించాలి. మొన్న ఒక ఆయన చెప్పారు. అది అసలు సువార్తే కదా నన్ను అడిగితే. అది సువార్తే కాదు, మనం గతంలో అపార్థం చేసుకున్నాం. భౌతిక మరణం దేవుడే నియమించాడు, రెండవ మరణం దేవునికి దూరం చేస్తుంది. అది అపవాది వల్ల వచ్చింది, మనం పాపం చేయటం వల్ల వచ్చింది. 2 మరణాలు వేరు. అసలు నిత్య జీవానికి వెళ్ళాలంటే మనం మరణించాలి. ఇంకా మంచి పాయింట్లు చెప్తాను చూడండి. ద్వితీయోపదేశకాండం 32:39 ద్వితీయోపదేశకాండం 32:39 మృతి నొందించి వాడను నేనే, ఇది దేవుని నియమం. ఇది మొదటి మరణం. మీ పాపం అన్నాడా? మీ పాపం వల్ల మృతి పొందుతున్నారన్నాడా? పాపం వల్ల మృతి పొందేది రెండో మరణం. ఆ మాటలు కూడా బైబిల్లో ఉంటాయి, కానీ అది రెండో మరణం. ఈ మృతి నొందించడం అంటే మొదటి మరణం. మృతి నొందించి వాడను నేనే, మొదటి మరణం. యోబు 30:23 మరణమునకును, చాలా ఇంపార్టెంట్ వేస్ ఇది. యోబు 30:23 జాగ్రత్తగా రాసుకోండి. మరణమునకును సర్వజీవులకును నియమింపబడిన సంకేత సమాజ మందిరమునకు నీవు నన్ను రప్పించదవని నాకు తెలియను అన్నాడు. అలాగే ప్రసంగి గ్రంథం 3:19-21 నరులకు మృగములకు సంబంధించినది ఒక్కటే, మంటి నుండి పుట్టి మంటికే పోవుదురు, సర్వజీవులకు ఒక్కటే ప్రాణము అన్నాడంటే అందరూ చావాలన్నది దేవుని నియమం. యోబు గ్రంథం 12:10 జీవరాశుల ప్రాణమును మనుష్యులందరి ఆత్మలను ఆయన వశమున ఉన్నవి. ప్రాణం ఎవరి వశంలో ఉంది? పాపం వశంలో లేదు. ఎవరి వశంలో ఉంది? దేవుని వశంలో ఉంది. కీర్తన 139:16 ఇది ఇంకా ఇంపార్టెంట్ వర్స్. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో. ఒకటికి 20 ఏళ్ళు, ఒకటికి 30 ఏళ్ళు, ఒకటికి 40 ఏళ్ళు, ఒకటికి 120 ఏళ్ళు, ఒకటికి 900 చిల్లర.
ఇవన్నీ నియమింపబడిన దినములు. ఎప్పుడు? పుట్టుకలో దేవుడి ఇష్టప్రకారంగా ఒకటైన కాకమునుపే నా దినములనియు నీ గ్రంథములో లిఖితములైన పాపాన్ని బట్టి మా ఆయుష్కాలం ఇస్తే యాదాము నుంచి వచ్చిన ఈ విభజన ఏ విధంగా విభజింపబడింది? మరి పాపం చేశాక దినాలు నియమింపబడట్లేదు, ఇక్కడ పుట్టుకలోనే దినాలు నియమింపబడుతున్నాయి. అంటే ఒకవేళ మూల పాపం ఉంది, పాప స్వభావం ఉంది అనుకుంటే ఒకడికి 20 ఏళ్ళు ఎందుకు ఇవ్వాలి, ఒకడికి 30 ఏళ్ళు ఎందుకు ఇవ్వాలి, ఒకటి పుట్టుకలో ఎందుకు చచ్చిపోవాలి, ఒకటి పిండంగా ఉండగానే ఎందుకు చచ్చిపోవాలి? ఇది దేవుని నియమం. భౌతిక మరణం అనేది దేవుని నియమం, పాపం వల్ల వచ్చింది కాదు. అలాగే యోబు గ్రంథం 9:22 ఇంకా ఇంపార్టెంట్ చూడండి. కావున యథార్థవంతులనేమి దుష్టులనేమి భేదము లేకుండా ఆయన అందరినీ నశింపజేయుచున్నాడని నేను వాదించుచున్నాను అంటాడు యోబు. అందరినీ నశింపజేయుచున్నాడు. ఇక సంఖ్యాకాండ 23:10 నీతిమంతుల మరణం వంటి మరణము నాకు లభించునుగాక. నీతిమంతులకు కూడా ఏముంది? మరణం ఉంది. యోబు గ్రంథం 21:24 సంపూర్ణ సౌఖ్యము నెమ్మది కలిగి నిండు ఆయుష్యంతో దేవుడు నియమించిన ఆయుష్కాలము, నిండు ఆయుష్యంతో మృతి పొందును అన్నాడు. అంటే నిండు ఆయుష్యం అంటే దేవుడు నియమించిన ఆయుష్కాలము. కీర్తన 39:4-5 వచనాలు. యెహోవా నా అంతము ఎట్లుండినది, నా దినముల ప్రమాణము. నా దినముల ప్రమాణం అంటే అర్థం ఏంటి? దేవుడు నియమించిన కొలత. అది ఎంతైనది నాకు తెలుపుము. నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసి ఉన్నావు. పాపం చేయలేదు, దేవుడే చేస్తున్నాడు. అది ఆయన చేతుల్లోనే ఉంది. నీ సన్నిధి నేను ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. అక్కడ దావీదు అంటాడు, లోకులందరూ పోవలసిన మార్గమును అంటాడు. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. లోకులందరూ పోవలసిన మార్గమును నేను పోవుచున్నాను అంటాడు. ఇదే మొదటి మరణం. ఇందులో యేసుక్రీస్తు కూడా ఉన్నాడు, మర్చిపోకూడదు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం. మరియు కోరదగినదిగాను చూడముచ్చటైనదిగాను నాకు కనబడినది ఏదనగా దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములనియు ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే. తనకు నియమింపబడిన ఆయుష్కాల దినములనియు అన్నాడు ప్రసంగి 5:18. నోట్ చేసుకోండి. ఇక ఇవన్నీ విన్న తర్వాత మీకు ఒక పాయింట్ చెప్తాను. పాపం వల్లనే భౌతిక మరణం వస్తుంది అంటే గనక, పాపం వల్లనే భౌతిక మరణం వచ్చింది, భౌతిక మరణం పాపం వల్లే వచ్చిందంటే కనుక యేసుక్రీస్తు కూడా భౌతిక మరణాన్ని పొందాడు. అప్పుడు ఈ టైపు వాదన చేసేవాళ్ళు ఏమంటారంటే, మనందరి పాపాలు ఆయన మీద వేసుకున్నాడు కదా, అందుకే ఆయనకు భౌతిక మరణం వచ్చింది. ఆయన పరిశుద్ధుడే, కానీ మనందరి పాపాలు మరి మన కోసం ఆయనను పాపముగా చేసినాయి కదా, అందుకని వచ్చింది అంటాడు. ఇది ఎంత అమాయకత్వం అంటే, మనందరి పాపాలు ఆయన మీద వేసుకుంటే ఏం రావాలి? మొదటి మరణం రావాలా, రెండో మరణం రావాలా? రెండో మరణం రావాలి. సో మన పాపాలు వేసుకోవటం వల్ల ఆయనకు మరణం రాలేదు సుమా. కానీ యేసు 3వ దినాన్ని తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయారు. మరి లోక పాపాలు మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్ల మన పాపాలు మాను మీద మోసాడంటే అర్థం, ధర్మశాస్త్రం ప్రకారంగా పాప పరిహారం కోసం నిర్దోషమైన గొర్రెపిల్ల లేదా పశువు మీద జనులు తమ చేతులుంచి మా పాపములు దీని మీద మోపుచున్నామని చెప్పి బలిగా సమర్పిస్తారు. ఆ పోలిక ప్రకారం యేసు లోక పాపమును మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్లగా పిలువబడ్డాడు తప్ప లోక పాపం తన మీద వేసుకోవటం వల్లే మొదటి మరణాన్ని పొందాడు అనుకోవటం అవివేకం. మొదటి మరణం ఆయనకి ఎలాగూ వస్తుంది, ఎందుకంటే శరీరాన్ని ధరించిన ప్రతివాడు మరణించాలి. అయితే ఆయన లోకపాపాన్ని మోసుకుపోయే గొర్రెపిల్లగా ధర్మశాస్త్ర ప్రకారంగా మరణించాడు. అంతేగాని మన పాపాల వలన ఆయనకు భౌతిక మరణం రాలేదు, అది గుర్తుపెట్టుకోండి. మన పాపాల కొరకు ఆయన బలి పశువుగా మరణించాడు, ఇది ఇంపార్టెంట్. మన పాపాల వలన ఆయనకు మరణం రాలేదు, మన పాపాల కొరకు ఆయనకు మరణం వచ్చింది. ఆ రెండు విషయాల్లో చాలా తేడా ఉంది, మీరు గమనించాలి రెండుకున్న ఉన్న వ్యత్యాసాన్ని. దీన్ని మీరు బైబిల్ గ్రంథంలో చూడగలిగితే నిర్గమకాండ 29వ అధ్యాయము 15, 18, 19 వచనాలు 3 కూడా రాసుకుంటే, అహరోను అతని కుమారులు ఆ పొట్టేలు తల మీద చేతులుంచగా, ఇక్కడ పొట్టేలు యేసుక్రీస్తుకు సాదృశ్యమే, నీవే ఆ పొట్టేలును వధించి దాని రక్తము తీసి బలిపీఠము చుట్టూ దానిని ప్రోక్షించవలెను. పొట్టేలు బలి అయింది. ఒకళ్ళు బలి జరగకపోయినా పొట్టేలు కొన్నాళ్ళకి ఏమైపోద్ది? చచ్చిపోద్ది. భౌతిక మరణం ఉంది పొట్టేలుకి. కానీ వాళ్ళ చేతులంచడం వల్ల మా పాపాలు దీని మీద మోపుతున్నామని దాన్ని బలిగా ఇచ్చేశారు. దీనికి యేసుక్రీస్తు ప్రభువారి మరణానికి సాదృశ్యం. తర్వాత లేవికాండ 8వ అధ్యాయము 14 వచనం జాగ్రత్తగా చూడండి. అప్పుడు అతడు పాప పరిహారార్థ బలిగా ఒక కోడెను తీసుకొని వచ్చెను. అహరోనును అతని కుమారులు పాప పరిహారార్థ బలి రూపమైన ఆ కోడె తల మీద తమ చేతులు మోపిరి. ఇప్పుడు మనందరి పాపాలు ఎవరి మీద మోపేశారు? యేసు మీద మోపారు. ఇక్కడ వీళ్ళందరి పాపాలు దేని మీద మోపుతున్నారు? ఒక గొర్రె పిల్ల మీద మోపుతున్నారు. లేవికాండం 4వ అధ్యాయం 13 నుంచి 26 వరకు జాగ్రత్తగా చూడండి. అపరాధము లేదా పాపము చేసినప్పుడు పాప పరిహారార్థ బలిగా ఒక కోడి దూడను తీసుకుని సమాజపు పెద్దలు యెహోవా సన్నిధిని ఆ కోడి దూడను వధింపవలను, దాని మీద చేతులుంచి. ఏమండి, ఇక చాలామంది చెప్తుంటారు భౌతిక మరణం పాపం వల్లే వచ్చింది అంటారు. మరి పాపం వల్లే వచ్చిందని వీళ్ళు ఏమంటారు తెలుసా? ఏలియాను హనోకు మరణించకుండా వెళ్ళిపోయారు అంటారు. మరి వాళ్ళకి పాపం రాలేదా బాబు? పాప స్వభావం వాళ్ళకి రాలేదా అంటే వీళ్ళనేదానే చెప్తున్నాను నేను దానికి ఏం క్లారిఫికేషన్ ఇవ్వట్లా. రైట్. ఇక ఆదికాండం 3:17 పెద్ద కౌంటర్ అనుకుంటారు.
నేను ముందే చెప్పేస్తున్నాను కౌంటర్లో కూడా, నాకు ఇంకా 4 నిమిషాల సమయం ఉంది, అవకాశం ఇస్తే ఒక 5 నిమిషాలు తీసుకుంటాను బ్రదర్. రైట్, మళ్ళీ మీకు కావాలంటే నేను ఇస్తాను. ఆదికాండం 3:17 ఇక్కడ వ్రాయబడిన వచనాల్లో ఆదికాండం 3:17లో చాలామంది అపార్థం చేసుకుంటారు. ఇక్కడ భౌతిక మరణం కూడా పండు తిన్నాక వచ్చిన శాపం అనుకుంటారు చాలామంది. కానీ అక్కడ దేవుడు ఏమంటున్నాడు చూడండి, ఇక్కడ రాయబడిన వచనాల్లో దేవుడు ఆదాముని శపించేసిన తర్వాత నీవు నేలకు తిరిగి చేరు వరకు అంటాడు. అంటే నీ నేలకు తిరిగి చేరాలనేది ఏంటట? నియమం అండి. నీవు నేలకు తిరిగి చేరు వరకు అంటాడు. అందుకే నువ్వు మన్నే గనుక మన్నైపోతావు, నువ్వు మన్నైపోతావు. మన్నవ్వాలి, మట్టికి అప్పగింపబడాలి. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళాలి. ఇది దేవుడు ఏర్పరిచిన నియమం అండి. అది పాపం వల్ల వచ్చింది కాదు. అలాగైతే మరి 900 చిల్లర బతికి ఎందుకు చచ్చిపోయాడు ఆదాము? ఇంకో 2000 ఏళ్ళు బతకొచ్చు కదా, అలానే ఇంకా తక్కువే బతకొచ్చు కదా. ఆయుష్కాలన్నింటి ఎలా కావాలంటే అలా మార్చేస్తున్నాడు దేవుడు. కాబట్టి ఇది నియమం, శాపం కాదు. నీవు మన్నే గనక తిరిగి మన్నైపోతావు, కానీ ఆత్మ మాత్రం దేవుని యొద్దకు చేరదు. నువ్వు పండు తిన్నందువల్ల, నా ఆజ్ఞ అతిక్రమించినందువల్ల. అది 2వ మరణం. ఏమండి, ఆదికాండం 3:22లో జీవవృక్ష ఫలం తినొద్దానికి మరి కంచి వేసాడు కదా, తిని మళ్ళీ ఇది చిరకాలం జీవిస్తాడేమని కంచి వేసాడు కదా. అంటే మరి భౌతిక మరణం కాకపోతే కంచి ఎందుకు వేశాడనే డౌట్ మనకు వస్తుంది. ఇది కూడా మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే, జీవవృక్ష ఫలం పాపం చేయకముందు ఆదాం తినడానికే దేవుడు తోటలో ఉంచాడు. కానీ ఆదాం తినలేదు. మరి అతని కర్మ దేవుడేం చేస్తాడు? ఆదాం తినలేదండి. అంతకుముందు తినే అవకాశం ఉంది అతనికి జీవవృక్ష ఫలం, కానీ తినలేదు. కానీ ఈ దరిద్రగొట్టి ఫలం తిన్నాడు, తినకుండా ఫలం తిన్నాడు. ఏమండి, కానీ ఆదాము దేవుని సహవాసంలో ఉన్నంతకాలం దాన్ని తినలేదు. పాపం చేసి దేవుని దూరం అయ్యాక దేవుడు దాన్ని తినవలేదు, అంతే తప్ప. అందుకే దాని దగ్గర నుంచి వెళ్ళగొట్టాడు. పాపం చేయకమునుపు ఆదాము జీవవృక్ష ఫలం తిన్నా ప్రాబ్లం లేదు. ఎలాగూ దేహం మీదనే మహిమ దేహం ధరించి పరలోకానికి వెళ్ళాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం ప్రకారం. కానీ పాపం చేసి 2వ మరణం తెచ్చుకున్నాక అది తినడం సమంజసం కాదని దేవుడు వెళ్ళగొట్టాడు. ఇక 2వ మరణాన్ని గురించి మాట్లాడుతున్నాను. రోమపత్రిక 5:12లో ఉన్నది భౌతిక మరణం గురించి కాదు ప్రియులారా, అది అభౌతిక మరణం. దేవునితో ఎడబాటు అన్నాడు దాన్ని అభౌతిక మరణం అంటారు. ఇది ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణం. అది 2వ మరణం, మొదటి మరణం కాదు. మొదటి మరణం అనుకున్నారు కాబట్టి ఇన్ని సమస్యలు వచ్చేసాయి. అది మొదటి మరణం కాదు, 2వ మరణం లేక అభౌతిక మరణం అంటారు దాన్ని. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం ఏమనుంది అక్కడ? నువ్వు వాటర్ పైన పెట్టరా. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం ఏమనుంది అక్కడ? నీతి మరణము నుండి రక్షించును అని ఉందా? ఏ మరణం నుంచి రక్షిస్తుంది? 2వ మరణం నుంచి. ఇది 2వ మరణమే. మరి యేసు నీతిమంతుడు. చాలామంది ఇస్లాం వాళ్ళు ఇదేదో పెద్ద కౌంటర్ని అడిగేస్తుంటారు వాళ్ళు. నీతి మరణము నుండి రక్షించును, మరి యేసు రక్షింపబడలేదు కదా అంటాడు. యేసు రక్షింపబడలేదు కదా అంటే ఆ మరణం కాదు నాయన, ఇది నీతి 2వ మరణం నుంచి రక్షిస్తుంది. అర్థమవుతుందా? రైట్. కానీ యేసు కూడా మొదటి మరణం పొందారు, అది మీరు నోట్ చేసుకోవాలి. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 7-8 వచనాలు జాగ్రత్తగా చూడండి. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 7-8 వచనాలు. మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ఇది మొట్ట మరణం గురించి అనుకుంటే క్రీస్తునందు ఉన్నవారు మరణించకూడదు. మరి క్రీస్తునందు ఉన్నవారు కూడా ఏమవుతున్నారు? మరణిస్తున్నారు. రైట్. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు తీర్పులోనికి రాక మరణములో నుండి ఎక్కడికి దాటేశాడట? జీవంలోనికి. ఇది మొదటి మరణం కాదు, 2వ మరణం. 2వ మరణంలోనికి వెళ్లకుండా ఎక్కడికి దాటేస్తున్నాడు? జీవంలోనికి దాటేస్తున్నాడు. రైట్. ఆ అపోస్తల కార్యాలు 2:24 మరణం ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం. మరణానికి ఆయన మీద అధికారం లేదు. 2వ మరణానికి మనందరి మీద అధికారం ఉంది, కానీ ఎవరి మీద లేదు? యేసు మీద లేదు, ప్రభు మీద లేదు, క్రీస్తు మీద లేదు. ఎందుకు అనుకుంటున్నారు? ఆయన పాపము చేయకుండా బ్రతికిన పరిశుద్ధుడు గనుక. రైట్. రోమపత్రిక 6:23 ఇందాక చదువుకున్నారు. పాపం వల్ల వచ్చే జీతం మరణం. రోమపత్రిక 8:6 శరీరానుసారమైన మనసు మరణం, 2వ మరణం. 2 తిమోతి 1:10 క్రీస్తు మరణాన్ని ఏం చేసేసాడట? నిరర్ధకము చేశాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో క్రీస్తు మరణాన్ని నిరర్ధకము చేసి అంటే అర్థం లేనిదిగా చేశాడట. మరి అర్థం లేనిదిగా చేసినా కూడా క్రైస్తవులు మరణిస్తున్నారా? మరణిస్తున్నారంటే ఇది భౌతిక మరణం కాదు, అభౌతిక మరణం అని మీరు గమనించాలి ప్రియులారా. అందుకే ఆయన సువార్త ద్వారా జీవమును అక్షయతను వెలుగులోనికి తెచ్చును. మరణం నిరర్ధకం చేశాడు అనుకుంటే మొదటి మరణం అనుకుంటే పొరపాటు. అలా అనుకుంటే మనం మరణించకూడదు. ఇది 2వ మరణం గురించి మాట్లాడుతున్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం పాపము పరిపక్వమై మరణమును కనును, అదే దేవునితో ఎడబాటు. 2వ మరణం అభౌతిక మరణం. రైట్. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం మనము మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాం. మొదటి మరణం కాదు. జీవంలోనికి ప్రవేశించాలంటే మొదటి మరణం అనుభవించాల్సిందే. మొదటి మరణం అనుభవించకుండా ఎవడూ పరలోకానికి వెళ్ళడు. యేసు ప్రభువు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు? పరలోకానికి వెళ్ళారు. చనిపోకముందు ఆయన పరలోకానికి వెళ్ళారా?
వెళ్ళలేదు. రైట్. ఇక ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18 వచనం. అయిపోయింది 2 నిమిషాలు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18 వచనం. మరణము యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు ఎక్కడున్నాయట? ఇప్పుడు యేసు ప్రభు వారి స్వాధీనంలో ఉన్నాయి. రెండో మరణం. ప్రకటన గ్రంథం 2:11. జయించువాడు రెండవ మరణం వల్ల ఏ హాని చెందడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం. మరణం ఇక ఉండదు. ఏ మరణం? రెండో మరణం ఇక ఉండదంటాడు. యేసు ప్రభు వారి రాకడ తర్వాత ఇక రెండో మరణం లేదు. మనమందరం ఎక్కడికి వెళ్ళిపోతాం? నిత్య జీవితానికి వెళ్ళిపోతాం. అది యేసుక్రీస్తు అక్షయతను వెలుగులోనికి తెచ్చాడంటే అర్థం అది. పైన వ్రాయబడిన ప్రతి వచనం కూడా మానవుడు పాపం చేసి దేవునికి దూరమై వచ్చిన చోటికి తిరిగి వెళ్ళలేక నిత్య జీవితాన్ని కోల్పోతున్నాడు. అదే రెండో మరణం అనే విషయాన్ని స్పష్టం చేసింది. ఇక జాగ్రత్తగా చూడగలిగితే కొలసీ పత్రిక 2:13లో కూడా ఒక మాట వ్రాయబడింది. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకుండుట వలనను మీరు మృతులై ఉండగా అంటాడు. మృతులంటే ఎవరు? రెండో మరణం. చచ్చిపోయాం మనం, బతికుండగా చచ్చిపోయాం. అంటే రెండో మరణానికి వెళ్ళిపోయాం. ఆదాము కూడా అదే జరిగిందండి. నిశ్చయముగా నీవు ఈ పండు తిని తినమని ఏమవుతావు? చేస్తావు. భౌతిక మరణం కాదు అది. భౌతిక మరణం దేవునికి దూరం అయిపోతావు. ఇక అప్పుడు దేవుడు రావడం, చల్లపూట వాళ్ళతో మాట్లాడడం, దేవుని సహవాసంలో ఉండటం, ఇవన్నీ ఆదాము అవ్వలు ఏమైపోయారు? కోల్పోయారు. అది రెండవ మరణం. అంటే మరలా సహవాసాన్ని పునరుద్ధరించడానికి వచ్చిన వాడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. రైట్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. అపరాధముల చేతనో పాపముల చేతనో మీరు చచ్చిన వారు అంటే రెండవ మరణం. ఇర్మియా గ్రంథం 31:30. ప్రతి వాడు తన దోషము చేతనే మృతి పొందును. ఈ విషయాలన్నీ మీరు ఆలోచిస్తే భౌతిక మరణం వేరు, అభౌతిక మరణం వేరు. పాపం వలన వచ్చిన జీతం అభౌతిక మరణమే తప్ప భౌతిక మరణం ఎంత మాత్రం కాదు. ఇంకా ఏమైనా నాకు కౌంటర్స్ ఉంటే దయచేసి ప్రిపేర్ చేయండి. నేను మీకు రిప్లై ఇవ్వగలిగితే ఇస్తాను, లేదంటే ఒప్పుకుంటాను. ఏమండి, చాలా వచనాలు ఇచ్చాను. అన్నింటినీ రంగరించి, క్రోడీకరించి, మేళవించి నాకు సమాధానం ఇవ్వాలి. తర్వాత ఇస్తే కనుక ఇప్పుడు ఇవ్వాలన్న నియమమే నేను పెట్టట్లేదు. మిమ్మల్ని అడుగుతున్నాను సుమా. నేను కిరణ్ పాల్ గారికి చెప్పట్లేదు. రాత్రి మేము ఇద్దరం ఇదే విషయం మాట్లాడుకున్నాం. నేను కిరణ్ పాల్ గారికి చెప్పట్లేదు. ఆయన నాకు సాయంత్రం కొద్ది ఈ విషయం చర్చించుకుంటాం మేము. తర్వాత విషయం అది నేను మీకే చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని అలాగే లైవ్లో చూస్తున్న వాళ్ళని సత్యం వైపు నడిపించవలసిన బాధ్యత మా ఇరువురి మీద ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నా సమయం అయిపోయింది. తర్వాత మళ్ళీ కలుద్దాం. 10